లోపల కొంచెం డిస్టర్బ్ చేస్తారనమాట బేసిక్ గా బాడీని. న్యాచురల్ గా పెయిన్స్ రావాలి, లేకపోతే 12 o'clock కి పెయిన్స్ ఇండ్యూస్ చేస్తా అన్నారు. ఎస్ మమ్మా, బికాస్ आप प्रेग्नेंट है ना, मैं आपको ज्यादा स्ट्रेन नहीं करना चाह रहा हूँ, मैं आपको ट्रबल नहीं करता मम्मा అన్నాడు. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. Alright guys, first of all, thank you so much. ఇంత లవ్ ఇస్తున్నందుకు, ఇంత ప్రేమ ఇస్తున్నందుకు, అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిమ్మల్ని ఇంత వెయిట్ చేయించాను. ఐ నో నాకు కుదిరినంత వరకు, ఎంత కుదిరితే అంత యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియోస్ రిలీజ్ చేస్తూనే ఉన్నాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేసి ఎవ్రీ ఆల్టర్నేట్ డే షెడ్యూల్ చేస్తున్నాను. కుదిరినంత వరకు ఐఎమ్ ట్రయింగ్ టు కీప్ అన్ అప్డేట్, స్టే ఇన్ టచ్ విత్ యూ ఆల్, అదంతా కూడా చేస్తున్నాను. అండ్ కమింగ్ బ్యాక్ టు దిస్, ఇది వచ్చేసి అడ్మిషన్ డే రోజు పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఇంట్లోంచి బయలుదేరింది. పార్ట్ 2 వచ్చేసి మేము హాస్పిటల్కి రీచ్ అయిన తర్వాత ఏమేమి చేశామని చెప్పి, బికాజ్ ఆ రోజే నాకు ఇండ్యూస్ చేస్తానని చెప్పారు. 15th రోజు అడ్మిట్ అయ్యాను, 15th రోజే ఇండ్యూస్ చేసేస్తే, ఇండ్యూస్ అంటే ఇంటర్నల్ ఇండ్యూస్ అనమాట, అంటే జెల్ పెట్టి పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు. సో ఆ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామని చెప్పి 15th ఈవినింగ్ అడ్మిట్ అయిపోమన్నారు. నేనేంటంటే మనం మార్నింగే అంటే మధ్యాహ్నం టైంలో అలా అడ్మిట్ అవుతే అర్హాన్ కూడా నాతో ఉంటాడు కాబట్టి తను సెటిల్ అయ్యి కొంచెం ఆ ఎన్విరాన్మెంట్కి యూస్ అంటే హిల్ గెట్ యూస్ టు దట్ ప్లేస్ అదంతా అని అనుకొని మేము మధ్యాహ్నం వెళ్ళామన్నమాట. చక్కగా లంచ్ చేసేసి బిర్యానీ తినేసి అదంతా చేసి వెళ్ళాము. ఒకవేళ మీరు పార్ట్ 1 చూడకపోతే ప్లీజ్ గో అండ్ వాచ్. అండ్ నేను చూపించుకుంటున్న హాస్పిటల్ వచ్చేసి Cloud9 డాక్టర్ సమత దగ్గర. అండ్ ఇట్ వాస్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మేము వెళ్ళిన వెంటనే చక్కగా మాకు బ్యూటిఫుల్ వెల్కమ్ ఇచ్చారు. అదంతా ఇప్పుడు మీరు చూడండి. ఇంతసేపు మా మమ్మీ రికార్డ్ చేసి హెల్ప్ చేస్తుంది. అల్హమ్దుల్లాహ్ రీచ్ ది హాస్పిటల్. మళ్ళీ వెళ్ళేటప్పుడు పాప తీసుకుని వెళ్తారు కదా, దాని గురించి ఇన్షాల్లాహ్ ఇన్షాల్లాహ్ నార్మల్ డెలివరీ సంతోషంగా వెళ్ళాలి. మై మేకు లవ్ కట్టి పాప Bismillah. Chalo baby, this side will go first. Oh, that's so sweet. हीरा यहाँ देखो, आपके वास्ते. आहा, thank you so much. Means a lot. Thank you. Come baby. Cloud9 literally it's all about celebration guys. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ అని ప్రతి ఒక్క సింగిల్ స్టెప్లో మాకు అది ఫీల్ చేపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ నౌ అండ్ దెన్ బేబీ షవర్స్ హోస్ట్ చేస్తూ ఉంటారు, లమాస్ సెషన్స్, యోగా సెషన్స్, ప్రీనేటల్, పోస్ట్ నేటల్, అంటే ప్రతిదీ కూడా ఒక టు బీ మదర్కి బెస్ట్ ఏంటో అదంతా చూసి దే మేక్ ష్యూర్ దట్ ఒక టు బీ మదర్ జర్నీ అనేది చాలా బాగుండాలని చెప్పి. అండ్ మేము ఇలా వెళ్ళిన వెంటనే కూడా చక్కగా ఒక బ్యూటిఫుల్ రోజ్ బుకేతో వెల్కమ్ చేపించి అండ్ ఒక బ్యూటిఫుల్ కేక్ కటింగ్ చేపించారు. అండ్ మీ అందరికి తెలుసు నేను అర్హాన్కి షుగర్ ఇవ్వను, అది నేను క్యాజువల్గా షేర్ చేసిన వెంటనే దే మేడ్ ష్యూర్ అండ్ గెట్ మంచి షుగర్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ కేక్. మేము అదే తింటాం కాబట్టి అది తీసుకొచ్చి పెట్టారు. సో ప్రతి ఒక్క చిన్న విష్ ఏదైతే టు బీ మదర్కి ఉంటుందో, నార్మల్గా ఇంట్లో వాళ్ళు ఆ చిన్న కోరికలు చాలా ఇంపార్టెంట్ చెప్పి అది తీర్చడం ఈజ్ వెరీ నార్మల్. బట్ దెన్ మన హాస్పిటల్ కూడా అలానే, హాస్పిటల్ స్టాఫ్ కూడా అలానే మన చిన్న చిన్న కోరికలు అన్నీ మైండ్లో పెట్టుకొని దే మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్, అంటే నథింగ్ లైక్ ఇట్. అది మాత్రమే కాకుండా స్టాఫ్ కూడా ఎంత ఫ్రెండ్లీ అండ్ ఎంత 24/7 అవైలబుల్ ఉంటారు. లెట్ ఇట్ బీ ద డాక్టర్ ఆర్ ది ఎంటైర్ స్టాఫ్. ముస్కాన్ తన జాబ్ కూడా, అంటే తను రిలేషన్షిప్ మేనేజర్, అండ్ ప్రతిదీ కూడా షీ మేక్స్ ష్యూర్ దాట్ మనకి అంతా బాగుంది అని చెప్పి. అండ్ డాక్టర్ సమత లిటరలీ నేను నైట్ 3:30 ఆ టైంకి ఫోన్ చేసిన, మెసేజ్ చేసిన, షీ వాజ్ అవైలబుల్. మీ అందరికి తెలుసు ఫైబ్రాయిడ్ అని లేట్ నైట్స్ ఫోన్ చేశాను, వాటర్ బ్రేక్ అయిపోయిందని ఫోన్ చేశాను, షీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ Cloud9 మనకి ఇస్తుంది. అండ్ ఇట్ వాస్ లిటరలీ అమేజింగ్. కేక్ కటింగ్ అయిపోయింది, సెలబ్రేషన్ అయిన తర్వాత వీఆర్ ఈటింగ్ ఆర్ కేక్. అండ్ మొన్న స్కాన్లో బేబీ అప్ సైడ్ డౌన్ ఉంది, అంటే కేక్ నువ్వు ఎలా తింటావు, బేబీ తింటదా, బేబీ ఉల్టా ఉంది కదా అంటున్నాడు మా అర్హాన్. ఎస్ బేబీలా, యా మమ్మీ కేక్. మా మమ్మీ చాక్లెట్ అసలు తినదు, సో నో చాక్లెట్ కేక్. కేక్ తినేసి ఇప్పుడు ఆప వాళ్ళు వస్తారు, అప్పుడు మా మమ్మీ ఇంటికి వెళ్తుంది అనమాట. ఇవాళ కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ చేయాలి. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియో మీరు మా అపార్ట్మెంట్స్ టూర్ చూడబోతున్నారు, లైక్ ఇన్ డీటెయిల్ అనమాట. ప్రస్తుతానికి ఈ వీడియో ఇవాళ ఎలా ఉంటుంది అదంతా కూడా ఉంటుంది అనమాట. సో స్టే ట్యూన్, ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతానికి నేను నా కేక్ ఎంజాయ్ చేస్తా.
ఓకే, ఇది మాత్రం నేను డెఫినెట్గా అడ్రస్ చేయాలి. ఏంటంటే చాలామంది నా ప్రీవియస్ వీడియోలో ఏదైతే నేను హాస్పిటల్కి బయలుదేరానో ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు, వేర్ ఇస్ యువర్ హస్బెండ్, వేర్ ఇస్ అన్వర్ బ్రో, వేర్ ఇస్ అన్వర్ జాన్, ఆయన ఎందుకు రావట్లేదు, వేర్ ఇస్ హీ, ఆయన కనిపించట్లేదు, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, వేర్ ఇస్ హీ అని చెప్పి. మా అత్తగారి వీడియోలో మేము వీ హ్యావ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ దట్ ఆయనకి వ్లాగ్స్లో కనిపించడం ఈజ్ నాట్ కంఫర్టబుల్, అందుకే మేము ఫోర్స్ చేయట్లేదు, చూపించట్లేదు అని చెప్పి. బట్ నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆయన రాలేదు బికాస్ హీ హ్యాడ్ కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ హీ షుడ్ ఫినిష్. అండ్ వెళ్ళిన వెంటనే అక్కడ చేసేది ఏం లేదు, ఫస్ట్ నా ఎన్ఎస్టీ అంతా చెక్ చేస్తారు, పెయిన్ ఇండ్యూస్ చేయడానికి నైట్ అవుతుంది, నైట్ ఇండ్యూస్ చేస్తారు కాబట్టి మేము వెళ్ళి సెటిల్ అవ్వాలి. కాబట్టి నేను మమ్మీ అర్హాన్ వెళ్ళిపోయాము. అండ్ ఎలాగో మా అక్క రాబోతుంది కాసేపట్లో. అండ్ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా నేను, మా అక్క, అన్వర్ జాన్ మేము ముగ్గురమే ఉండే. ఈసారి కూడా నాకు అదే కావాలి అని చెప్పాను. అఫ్కోర్స్ డెలివరీ టైంలో ఇన్షాల్లా ఫ్యామిలీ అందరు వస్తారు, ఎవ్రీబడీస్ కొన్న బీ దే. అర్హాన్ టైంలో ఎవరు లేకుండే బికాస్ ఆఫ్ సెకండ్ వేవ్. అప్పుడు ఆ టైంలో కోవిడ్ సెకండ్ వేవ్ జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ నుంచి ఎవరు రాలేకపోయారు. నేను, మా అక్క అండ్ అన్వర్ జాన్ ఉండే. బట్ ఐమ్ హోపింగ్ ఈసారి అందరు ఉంటారు, అందరు ఎక్స్పీరియన్స్ చేస్తారు, అందరు బేబీని తీసుకుంటారని చెప్పి. అడ్మిషన్ డే రోజు అంటే ఆ మూమెంట్కి మేము ముగ్గురమే వెళ్ళాము. అండ్ లేటర్ అందరూ 1 by 1 దే స్టార్టెడ్ కమింగ్ అనమాట. సో అదంతా మీరు చూస్తారు. జస్ట్ హ్యావ్ పేషెన్స్. 1 by 1 అని రిలీజ్ చేస్తున్నాను కాబట్టి ప్రాబబ్లీ మీకు అర్థం అవ్వట్లేదు. అండ్ యాజ్ ఐ సెడ్, హీస్ నాట్ కంఫర్టబుల్. సో మీరు ఆయనని ఎక్కువ వీడియోస్లో చూడరు, బట్ ఇక్కడక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తారు ఆర్ అలా చూస్తారనమాట. సో స్టే ట్యూన్. అండ్ చూసారు కదా, వెళ్ళిన వెంటనే ఎన్ఎస్టీ కూడా మొదలు పెట్టేశారు. మేము వెళ్ళి సెటిల్ అయిన వెంటనే ఎన్ఎస్టీ స్టార్ట్ చేశారు. సో ఎన్ఎస్టీ ఏంటంటే మనకి బేబీ మూమెంట్స్, బేబీ హార్ట్ బీట్ అండ్ మా కాంట్రాక్షన్స్ లెవెల్ రేంజ్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. మీరు చూస్తుంటే నార్మల్గా ఇండ్యూస్ చేయకముందు 24, 30, 40 అప్పుడప్పుడు 50కి వెళ్ళేది. బట్ దెన్ ఇంకా ఇండ్యూస్ చేసిన తర్వాత ఇట్ హ్యాస్ టు క్రాస్ 70, 80 అలా క్రాస్ అవుతుంటే మనకి మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ కాంట్రాక్షన్స్ వస్తున్నాయని చెప్పి. అది ఎంతసేపు వరకు లాస్ట్ అవుతుంది, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బోర్డులో, రెడ్ అంటే బేబీ హార్ట్ బీట్, గ్రీన్ అంటే మనకి కాంట్రాక్షన్స్ అనమాట. సో అది ఎంతసేపు వరకు లాస్ట్ అవుతుంది అదంతా కూడా వాళ్ళు చూస్తారు. बेबी रखने का प्लेस है ना पापा का. సో మేము వచ్చి సెటిల్ అయ్యాము. సెటిల్ అయ్యాక డాక్టర్ వచ్చి డ్యూటీ డాక్టర్ వచ్చి చెక్ చేశారు. అండ్ ఎన్ఎస్టీ చేద్దామని చెప్పారనమాట. ఇప్పుడు ఒకసారి ఎన్ఎస్టీ చేసుకుంటే ఇంకా మళ్ళీ నైట్ రిపీట్ చేద్దామని చెప్పి. బట్ అల్హమ్దుల్లా ప్రస్తుతానికి అయితే ఎలాంటి కాంట్రాక్షన్స్ లేవు, ఏం లేదు. నైట్ డాక్టర్స్ అంతా వస్తారు, వచ్చి ఒకసారి చెక్ చేస్తారు అండ్ తర్వాత పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు. దట్ ఈస్ ద ప్లాన్ ఫర్ నౌ. ఎందుకంటే ఆబ్వియస్లీ కొంచెం ఫ్లూయిడ్ తగ్గుతుంది అండ్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ డెలివరీ చేయడానికి. అర్హాన్ టైంలో కూడా ఇలానే ఉండే. అర్హాన్ టైంలో నాకు యాక్చువల్లీ కాంట్రాక్షన్ స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు కాంట్రాక్షన్స్ అంత లేవు, బట్ ఫ్లూయిడ్ ఆబ్వియస్లీ ఫ్లూయిడ్ డేస్ తక్కువ అవుతున్న కొద్దీ తగ్గుతూ ఉంటుంది. బట్ ఒక లెవెల్ అనేది ఉంటుంది కదా, దానికి ముందు అంటే బేబీ కూడా లోపల ఫ్లోట్ అవ్వడానికి, సర్వ్ అవ్వడానికి కావాలి కాబట్టి అదనమాట. అరే క్యూటీ రే. సో ప్రస్తుతానికి ఎన్ఎస్టీ చేసుకుంటున్నాను. ఇంకా మా అక్క బావ వాళ్ళు రావాలి. ఇంకా వాళ్ళు వచ్చాక మా మమ్మీ బయలుదేరుతారు. సో దట్ ఈస్ ద ప్లాన్ అనమాట. చూడాలి డే అంతా ఎలా ఉంటుంది. మళ్ళీ ఇవాళ కూడా డ్యూలాస్ వస్తారు, ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు మా అర్హాన్ ఏం చేస్తాడు. బట్ అర్హాన్ అయితే చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. హీస్ వెరీ వెరీ ఎక్సైటెడ్, లుకింగ్ ఫార్వర్డ్ బేబీని ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలి, ఎప్పుడెప్పుడు ఆడుకోవాలి అని చెప్పి. అయితే నెక్స్ట్ బ్లాక్ లో మీకు రూమ్ టూర్ అంతా కనిపిస్తుంది. అందులో ఈ మదర్స్ రూమ్ సెపరేట్ ఉంది అండ్ అపార్ట్మెంట్స్ కూడా సెపరేట్ గా ఉందన్నమాట. అంటే పక్కనే ఇదే రూమ్ లో బట్ పక్క రూమ్ అంటే మనకి హౌస్ ఎలా ఉంటుంది, ఒక బెడ్రూమ్ ఒక బెడ్రూమ్ అలా అనమాట. సో పక్క బెడ్రూమ్ కాబట్టి నేను బేబీ మానిటర్ పెట్టుకున్నా ఇంట్లో ప్యాక్ చేస్తున్నప్పుడు. అయితే మా అర్హాన్ వచ్చేసి ఇదెందుకు అన్నారు. అయితే బేబీ కోసం, బేబీని మనం మానిటర్ చేయాలి కదా, నువ్వు నేను సపరేట్ గా పడుకుంటే మరి బేబీని ఎవరు చూసుకుంటారంటే, లేదు నువ్వు నేను బేబీ ముగ్గురం కలిసి ఒకటే దగ్గర పడుకుందాం అన్నాడు. ఇట్ వాస్ సో క్యూట్. అంటే ఇప్పుడు నుంచి షోయింగ్ సో మచ్ లవ్ టువర్డ్స్ ద బేబీ. చాలా ఎక్సైట్ ఉన్నాడు అనమాట. ఇన్షాల్లా మీరు చూస్తారు అంతా కూడా ఫ్యూచర్ బ్లాగ్స్ లో. సో స్టే ట్యూన్, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఐ నో చాలా మంది నా మెయిన్ ఛానల్ కోసం కంటెంట్ వెయిట్ చేస్తున్నారు, ఆ వీడియోస్ కోసం. నేను ఒక బర్త్ స్టోరీ లాగా మెయిన్ ఛానల్ లో పెడతాను, సో దాట్ ఎవ్రీథింగ్ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఎన్ఎస్టీ చేసుకుంటాను, రిలాక్స్ అవుతున్నాను. బేబీ ఫుల్ మూమెంట్స్ ఇస్తున్నారు కాబట్టి ప్రెస్ చేస్తున్నాను. మా అర్హాన్ అక్కడ చిల్ అవుతున్నాడు. అక్కడ చూడండి అసలు ఏం చేస్తున్నాడు.
क्यूटी मेरा क्यूटी वो रिलैक्स कर रहे आप। अपना लाइट ऑफ कर दे, लाइट ऑफ कर दे। वो रूम में जाकर लाइट ऑफ कर सो जाएंगे। अभी डॉक्टर आते ना यहाँ, सिस्टर। अब सो जाना है। उधर जाएंगे। सो जाना है। What is it today, baby? मम्मा क्या बोले आज क्या है? It is Father's Day. फिर लाना केक को डाला हुए हैप्पी मदर्स डे। आई डोंट लव हैप्पी मदर्स डे, फादर्स डे। केक बोले వార్హాన్ హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పి అనుజాని ఫోన్ చేసి హ్యాపీ ఫాదర్స్ డే అని విష్ చేస్తే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ బెటు హ్యాపీ ఫాదర్స్ డే హ్యాపీ మదర్స్ డే అన్నారు. సో పాపం వార్హాన్ హోట్ అయిపోయాడు. తర్వాత ఎనీవే థ్యాంక్ యూ అంటే ఓకే థ్యాంక్ యూ అన్నారు అని చెప్పి అప్పుడు నార్మల్ అయిపోయాడు అనమాట. సో ఇవాళ 15th of June విచ్ ఇస్ లైక్ ఫాదర్స్ డే. ఇప్పుడే నాకు వీలైంది మా డాడీకి ఫోన్ చేసి నేను విష్ చేశాను, వాళ్ళ డాడీకి ఫోన్ చేసి అర్హాన్ విష్ చేశాడు. స్నాక్ కోసం ఇక్కడ సూప్ బౌల్ ఉంది, ఇందులో సూప్ ఉంది అండ్ ఇందులో టోస్ట్ ఉంది అనమాట. సూప్ బౌల్ ఇస్ హియర్ బేబీ, సూప్ ఇస్ ఇన్ దిస్. बेबी वेटिंग हीरा भाई के साथ प्ले प्ले करने. चुक्कू बेबी देखो पापा बर्ड फिश है आपका। क्या आया अरे जल्दी 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 मैं तो आहा मैं आपकी बातें भी स्पीच ले लूं। ओके मैं जब तक सूप खाऊं सूप नहीं खा पर क्या खाऊं? अस्सलाम वालेकुम, वेलकम. सीरियसली आदत कर आ गया 5 days ना जी, 5 days का पैकेज ना. ओह माय गॉड। देखो करी पलंग भी अच्छी बड़ी है। आपको देर होएगा। ఇంకా ఈ డెలివరీ ప్రాసెస్లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేది ఉండే అనమాట. ది కైండ్ ఆఫ్ హ్యాడ్ టు గో త్రూ ద మొత్తం బ్లడ్ కల్చర్ అదంతా చేయించాలి. సో బ్లడ్ శాంపిల్ ఇస్తున్నప్పుడు మా అర్హాన్ ఎంత క్యూట్గా నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళ డాడాని చూసి చూసి నేర్చుకున్నాడు అనమాట. ఇట్స్ సో అడారబుల్ టు సీ దాట్. ये हाथ पकड़ते आप तो ये हाथ में लो सैंपल. आप इधर आ जाओ. ब्लड ऐसा पकड़ लो मम्मा को, ऐसा पकड़ लो मम्मा, एनर्जी दो, ऐसा पकड़ लो. ओके मेरे को नहीं दे दे। आपकी पेट में मेरे को आपको होना है, अब देना है। आपकी कब में है बेबी? मैं ऑलरेडी दिए। कब दिए? कल डालो मेरे को ऑलरेडी दिए बिकॉज़ मैं एंटी हुआ। देखो फेस पे दर्द हुआ, पैर में दर्द हुआ। ट्राई करो मेरे ट्राई करे। ओह माय गॉड, क्यों? किस लिए? दवाई टूटा इतनी है। दर्द होता पर क्यों दिए? क्यों इंजेक्शन? एंटी हुआ बोल के। अल्लाह, आप एंग्री हुए थे वैसे? ईयरली फ्लू फुल तो इसे आया। फुल डोज लाए। बोल के लगाओ. राइट तक लगाओ. बोल के लगाओ. पता नहीं जा. मेरे को फुल इंजेक्शन दिए बब्बू। मैं फुल ट्राई करा। कैसे ट्राई करे? मैं कान भी हटा तो ही नहीं। लेटते करा मेरे को। हाँ, मेरे को लेटते करा। आपको लेट के कराए? फिर पैर पकड़ लिया कोई? नहीं पैर को इंजेक्शन दिए। हाँ, फिर हाथ मैं ये तो रखा, मम्मा पकड़ कर लो। ऊपर हाथ रख लिए। ऐसा ऐसा ऊपर दे दिया हाथ में, पकड़ लेने मेरे को हक कर लेने. आजा बेटा मेरा. Are you excited for your baby? बोलो. एक्साइटेड? हाउ मच? Full excited, waiting अरहान बेबी को होल्ड करने. करेक्ट बेबी? मम्मा बेबी आए तो होल्ड डाउंगे।
होम जाएंगे फिर। नाइट नहीं होंगे। बेबी कब आते? जब वन डे बेबी को चेकअप करते। निकाल लिए। मेरा बच्चा मैं कितनी हिम्मत दिया। थैंक यू गुड्डू। छुई कर डालो निकाल दो। निकालो। अच्छा स्टॉम आके हवा से खुद जाता है। अब्बा बाबा इसे कैसे बंद करना कैसा? वो टास्क है। अभी तक जीजू कर और फुल दबा, फुल अंदर। अच्छा, अंदर किक करो। आहा लॉक हो गया। आओ आप बैठो ऊपर, आप बैठना पड़ता फिर तब ओपन कर दो। आओ రెడీ? అస్సలాము అలైకుం. వాలేకుం అస్సలాం. మా మమ్మీ బయలుదేరుతున్నారు ఇప్పుడు, ఇంటికి వెళ్తున్నారు. సీ యూ టుమారో इंशाल्लाह. ओके नॉर्मल डिलीवरी होती इंशाल्लाह, सुख की दुआ से इंशाल्लाह इंशाल्लाह. नवाजी या नवासा मेरी बेटी हेल्दी इंशाल्लाह इंशाल्लाह इंशाल्लाह. टुमारो. ऑल द बेस्ट. थैंक यू एंड प्लीज डोंट बी लेट. लेट मैं इसको बोलना यू कम ऑन टाइम. ओके बस बी सेफ. नहीं ऊपर से చలో షన్నా రికార్డ్ కరో. మా మమ్మీ వాళ్ళు వెళ్తుంటే మా హీరా రికార్డ్ చేస్తున్నాడు. హౌ క్యూట్. బాయ్ బాయ్ बाय బాయ్. టేక్ కేర్. సీ టుమారో. ఇది మా హాస్పిటల్ గౌన్ అనమాట. ఇప్పుడు వేసుకోవాలి బికాస్ దే హావ్ కమ్ టు క్లీన్. అంటే మనకి కింద హెయిర్ ఏదైనా అంటే హెయిర్ ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసి నీట్ గా క్లీన్ చేయడానికి వచ్చారనమాట. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ దే డూ. ఆబ్వియస్లీ యాజ్ ప్రెగ్నెంట్ ఉమెన్ మనం కూర్చొని ఆర్ చూసుకొని మనల్ని క్లీన్ చేసుకోలేము కదా. సో దిస్ ఇస్ వన్ సర్వీస్ దట్ దే డూ విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. క్విక్ గా వెళ్ళి మార్చుకొని వస్తా. లెట్స్ డూ ఇట్. డన్ గైస్. ఇప్పుడు కాసేపు కూర్చొని వర్క్ చేయాలి. అర్హాన్ మా అక్కతో ఉన్నాడు. 6:16 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మా డూలాస్ వచ్చేస్తారు వర్కౌట్ చేయించడానికి. సో కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్ ఎవ్రీ 4 hours వర్కౌట్స్ ఉంటాయన్నమాట. సో స్టే ట్యూన్ అంతా చూపిస్తాను. ఇవాళ డే అంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. బికాస్ రేపటి నుంచి నేను వ్లాగ్ చేయడం కొంచెం కష్టమే, ఎవరికైనా హెల్ప్ కావాలి. సో ఇవాళ మనకు కుదిరినంత వరకు మనం వ్లాగ్ చేద్దాం. ఇప్పుడే వర్కౌట్ అయింది. నేను ఇక్కడ వర్కౌట్ చేస్తుంటే అక్కడ పక్కన మా అక్క అండ్ అర్హాన్ ఆర్ హ్యావింగ్ ఫన్ అనమాట. చూపిస్తాను. मैं एलेक्सा नहीं हूँ. ऐसा बोलता हूँ. ओके. एलेक्सा. हाय अरहान. ऐसा प्लेन नंबर. इनोवा प्लेन्स. एलेक्सा बेटा नहीं बोलता. कैसे बोलता फिर आप बोलो. एलेक्सा ऐसे स्ट्रेट ऑन मी टू సో ఇప్పుడు కూర్చొని కాసేపు ఎడిట్ చేస్తున్నాను. బికాస్ ఆప అర్హాన్ని పడుకోబెడుతుంది.
అర్హాన్ మా అక్క దగ్గర చక్కగా పడుకుంటాడు అనమాట. సో అక్క అర్హాన్ని పడుకోబెడుతుంది. సో ఈ లోపు కొంచెం ఎడిట్ వర్క్ ఫినిష్ చేద్దామని చెప్పి, బికాస్ మళ్ళీ రేపటి నుంచి ఐల్ బి వెరీ బిజీ ఇన్షాల్లా, అండ్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి ఆల్ ద మోర్ బ్యూటిఫుల్. ఇప్పుడు ఎడిట్ ఫినిష్ చేసుకుని కొంచెం పేట్ పూజ, బికాస్ ఐమ్ వెరీ హంగ్రీ. అర్హాన్ పడుకున్నాడు అల్హమ్దులిల్లా. అండ్ ఇట్ ఇస్ 7:50. ఆకలి ఇస్తుందని చెప్పి I started eating mangoes and because I was very hungry. But then ఇప్పుడే నా డిన్నర్ వచ్చింది, which is the soft diet. చూపిస్తాను ఏముందో. ఇట్స్ దలియా అండ్ బేసిక్గా చూపిస్తాను ఏముందో. సో ఇది దలియా, సాంబార్, చట్నీ, అచార్ నేను తినను. సో చట్నీ అండ్ సాంబార్ తింటాను, అండ్ కొంచెం సాలెడ్. సో నా డిన్నర్ అయిపోయింది. డిన్నర్ అయిన తర్వాత, అంటే డిన్నర్ తింటున్నప్పుడే డాక్టర్ సమత వచ్చారు. అండ్ సో బేసిక్గా ఇంటర్నల్ స్వీప్ అంటారు, క్లీన్ స్వీప్ ఏదో అంటారు దాన్ని, ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్. బేసిక్గా కొంచెం లోపల కొంచెం డిస్టర్బ్ చేస్తారనమాట బేసిక్గా బాడీని. ఐఎమ్ ష్యూర్ అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ డెలివర్ చేసిన వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది. నా మెడికల్ టర్మ్ ఏదో ఉంది, దాని పేరు గుర్తు రావట్లేదు. సో ఇంటర్నల్ ఇంటర్వ్యూన్ అంటారు బేసిక్గా. సో అది చేశారు. చేసిన తర్వాత న్యాచురల్గా పెయిన్స్ రావాలి, లేకపోతే 12 o'clockకి పెయిన్స్ ఇండ్యూస్ చేస్తా అన్నారు. అండ్ కంటిన్యూస్గా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. బ్లాగ్ అంటే రికార్డ్ చేయడానికి కూడా కుదరట్లేదు. అర్హాన్ అండ్ మా అక్క పక్కన రూమ్లో పడుకున్నారు, బెడ్రూమ్లో. అల్హమ్దుల్లా ఎన్ఎస్టీ అయింది. ఇప్పుడు బీపీ చెక్ చేశారు, అండ్ ఆల్సో ట్యాగ్ పెట్టేశారు, నేమ్, ఏజ్ అండ్ ఆల్ దట్. అంటే బేసిక్గా పేషెంట్ ఎవరు అని. నేను కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ ఉంది. 11:30కి వచ్చి మళ్ళీ ఎన్ఎస్సీ చేస్తారు. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఎన్ఎస్సీ చేస్తూనే ఉంటారు, టు చెక్ కాంట్రాక్షన్స్ ఎలా ఉన్నాయి, టైట్ అవుతుందా, ఎలా అవుతుంది, ఎంత అవుతుందని చెప్పి. ఎక్సైటెడ్. చూద్దాం ఇంకా హౌ ద డే గోస్, హౌ ప్రోగ్రెస్ ఎలా ఉంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళు కాన్స్టెంట్గా టచ్లో ఉంటూనే ఉన్నారు, టేకింగ్ ద అప్డేట్స్ అండ్ ఆల్. రేపు పొద్దున అందరూ వస్తారు. ఇవాళ అంటే ఎక్కువ ఏం లేదు కదా, అంటే ఇంటర్వ్యూనే చేయాలి, ప్లస్ పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు, వర్కౌట్స్ చేస్తుంటాను. నా దాంట్లో నేను బిజీగా ఉంటాను. సో ఎవరైనా వచ్చి కూడా డజంట్ మేక్ సెన్స్. అర్హాన్ బికాస్ నేను లేకుండా ఉండలేడు కాబట్టి హీ వాంటెడ్ మీ. అంటే నేను ఒకవేళ మీరు ముందునే చూస్తుంటే అర్హాన్ డిసెంబర్లో హాస్పిటలైజ్ అయ్యాడు. తను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫుల్ టైం నేను తనతో ఉన్నాను కాబట్టి, నేను హాస్పిటల్లో ఉంటే నాతో ఫుల్ టైం తను ఉండాలని చెప్పి తను ఉంటానన్నాడు. అండ్ చూసారు కదా, నాకు ఇంజెక్షన్ వేసిన, బ్లడ్ టెస్ట్ చేసిన, ఏ టెస్ట్ ఉన్నా గట్టిగా పట్టుకుంటాడు. అంటే అండ్ ఇట్స్ సో ఇమోషనల్ టు సీ హిమ్ డూ ఆల్ దాట్. ఎంత కేర్ తీసుకుంటున్నానంటే నోబడీ హ్యాస్ షోన్ సో మచ్ ఎంపతి ఆన్ టు మీ. మా అర్హాన్ చూపించినంత ప్రేమ, ఎంపతి. ఇవాళ పొద్దున్న కూడా మేము సైక్లింగ్కి వెళ్ళాం కదా, సైక్లింగ్కి వెళ్తున్నప్పుడు తను సైకిల్ మీద కూర్చోపెట్టు అంటాడు అప్పుడప్పుడు. తర్వాత హీరా నువ్వే కూర్చుంటున్నావు అంటే, यस मामा बिकॉज आप प्रेग्नेंट है ना, मैं आपको ज्यादा स्ट्रेन नहीं करना चाह रहा हूँ, मैं आपको ट्रबल नहीं करता मम्मा అన్నాడు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ సో టచింగ్. ఎంత బాగా చూసుకుంటున్నానంటే అల్హమ్దుల్లా. నేను లిటరలీ ఏం చేశానో, నాకు ఇంత మంచి కొడుకు పుట్టాడు అల్హమ్దుల్లా. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ అర్హాన్. చాలా బాగా చూసుకుంటున్నాడు, మా అమ్మలాగా. మా హస్బెండ్ ఇచ్చే ప్రేమ అదంతా కూడా అర్హాన్నే ఇస్తున్నాడు అన్న అలా ఫీలింగ్. అంటే మమ్మీ అనురాజాన్ వీళ్ళు లేకపోయినా అర్హాన్ ఉంటే చాలు అన్న ఫీలింగ్. అంత బాగా చూసుకుంటున్నాడు నన్ను అల్హమ్దుల్లా. ఓకే, ఇమోషనల్ అవ్వదలుచుకోలేదు. ఇట్స్ జస్ట్ దట్ ఆ రోలర్ కోస్టర్ రైడ్ అవుతుంది అనమాట. ఆబ్వియస్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, చేంజెస్ ఉంటాయి కాబట్టి ఇంకా మీ అందరితో కొంచెం ఫ్రీ అయిపోయాను, అందుకే మనసిప్పి మాట్లాడేస్తున్నాను. సరే, వీడియోని లాంగ్ చేయదలుచుకోలేదు. ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఇవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి నేను కాసేపు వర్క్ చేసి ఇంకా వర్కౌట్స్ జరుగుతూనే ఉంటుంది. పెయిన్స్ ఇండ్యూస్ చేస్తారు, అదంతా అవుతుంది. ఐ డోంట్ నో ఎంతవరకు రికార్డ్ చేస్తానో చేయగలుగుతానో లేదో, బికాస్ ఆల్రెడీ ఇప్పుడు 9:38 అవుతుంది అండ్ ఐల్ బి లైక్ వెరీ ఎగ్జాస్టెడ్. నేనే ఇలా పట్టుకొని రికార్డ్ చేయాలి కాబట్టి ఇట్స్ కైండ్ ఆఫ్ లిటిల్ డిఫికల్ట్. అందుకే ఈ వీడియోని ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నాను. రేపు ఫ్రెష్గా ఫ్రెష్ డే ఫ్రెష్ వ్లాగ్ చేద్దాము. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఐఎమ్ ష్యూర్ మీరందరూ ఏ జెండర్, ఎవరు బేబీ తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉన్నారు. సో స్టే ట్యూన్డ్.
త్వరలో వీడియో రాబోతుంది. అండ్ యా, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.